ఛత్తీస్గఢ్లోని కంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి ఖచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపు దాడి చేశారు. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సమావేశం గురించి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే భద్రతా బలగాలు దాడి చేశాయి. గత నెల రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. 200 మంది జవాన్లు దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లారు. బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ తో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది కూబింగ్ లో పాల్గొన్నారు. నదీ ప్రాంతాన్ని దాటగానే భద్రతా దళాలు కదలికలను గమనించిన మావోయిస్టు సానుభూతి పరులు బాణాసంచా కాల్చారు. మావోయిస్టులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు. కానీ అలర్ట్ గా ఉన్న జవాన్లు 2 దిక్కుల్లో కూబింగ్ ను కొనసాగించారు. ఇది తునికాకు సేకరణ సీజన్ కావడంతో కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేయడానికి అక్కడికి మావోయిస్టులు వచ్చినట్టు గుర్తించారు. మావోయిస్టులు వాడిన విస్తరాకుల ఆధారంగా వాళ్ల క్యాంపును గుర్తించి పోలీసులు చుట్టుముట్టారు. నారాయణపూర్ అటవీ ప్రాంతం దగ్గర ఇరుపక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతకు గత జనవరిలో సూర్యశక్తి ఆపరేషన్ నిర్వహించారు. దీనికి భిన్నంగా తాజా ఆపరేషన్ కొనసాగింది. వాస్తవానికి మావోయిస్టు అగ్రనేత శంకర్రావును అరెస్టు చేయడానికి తాము ప్రయత్నించామని, కానీ అటువైపు నుంచి కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బీజేపీ నేతలు ఎన్కౌంటర్కు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇప్పటికే మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈ నెల 25వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు.